న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయసుధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహావిష్కరణ మహోత్సవం ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ ఏనుగుల సర్కిల్ వద్ద అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు జరిపోతుల ప్రభుదాస్, శాంతి సైజన్ శేఖర్, మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కొత్త రామారావు, విజయ డైరీ మోహన్ మురళి, దాతలు, అభిమానులు తదితరులు హాజరైనారు. మల్లాపూర్ చుట్టుపక్కల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా చేవూరి సుదర్శనాచారి కుమార్తె శ్రీమతి ఉషశ్రీ అన్నదానం చేయుటలో ముందుంటారనే విషయం తెలిసిందే. అన్నదానం చేసిన చేవూరి కుటుంబానికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చేవూరి సుదర్శనాచారి మాట్లాడుతూ మనకు భోజన దాతలు అన్నదాతలు చేవూరి వారు అలా చేవూరి గారు అజయ్ ఈ యొక్క అరుంధతి అనేది సంక్షేమ సంఘం అనేది ఈ అరుంధతి అనేది ఎందుకు పెట్టారంటే ఈ సంక్షేమ సంఘం అనేది ఈ నవదంపతులు కూడా అరుంధతి నక్షత్రాన్ని చూడకుండా ఆ దంపతులు వాళ్ళ జీవితాలు ముందుకు సుఖ సంతోషాలుగా ఉండాలంటే ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడాల్సిందే. ఆ రోజుల్లోనూ 3500 సంవత్సరాల క్రితము జగద్గురు ఆదిశంకరాచార్య గారు జ్ఞానబోధ చేసిన వ్యక్తి ఎవరంటే చండాలుడు. ఆ చండాలుడు వంశంలో ఉన్నటువంటి ఆయన జగద్గురు గురువు గారికి ఆయన జ్ఞానబోధ చేయడం జరుగుద్ది. ఏ విధంగా అంటే నువ్వు పీల్చిన గాలి నేను పిలుస్తాను, నీ ఇంట్లో మండే మంట నా ఇంట్లో మండుతుంది, నీకు ఆకాశము నాకు ఆకాశం, ఈ అగ్ని ఏదవుతుందో అందరికీ సమానమే, ఈ మానవులకి ఏదవుతుందో సమానమని చెప్పి ఆదిశంకరాచార్య గారు ఆ రోజున ఆదిశంకరాచార్యకి జ్ఞానోదయం కలిగించాడు ఆ యొక్క చండాలుడు. ఆ రోజున ఆ జగద్గురు ఏదవుతుందో ఆదిశంకరాచార్యకి చెప్పిన మాటలు ఈ రోజున కూడా మన సనాతన హైందవ ధర్మంలో సాగుతుంది, నడుస్తుంది. అయితే బ్రహ్మంగారు 500 సంవత్సరాల క్రితం ఏదవుతుందో ఒక మాదిక కక్కడికి జ్ఞానోదయం ఏదవుతూ కల్పించి రాబోయే తరాలకి ఎవరుతున్నారో భవిష్యత్తులో ఈ హరిజనులు గిరిజనులు దళితులే ఈ రాజ్యాలు ఏళ్తారని చెప్పడం జరిగింది. మన యొక్క ప్రెసిడెంట్ గారి గురించి కూడా ఈ యొక్క బలహీన వర్గాలు ముందు ఉన్నారు, వాళ్ళు రాజ్యాంగాలు వెళ్తున్నారు. అదేవిధంగా బ్రహ్మంగారు ఏం చెప్పారంటే మీరు రాబోయే తరంలోనూ మీదే పెద్దపేట జరుగుతుంది, మీరే పెద్దపేట వేస్తారు ఈ దళితులు హరిజనులు అని 500 సంవత్సరాల క్రితం ఆయన చెప్పడం జరిగింది. అని ఆయన చెప్పిన సత్యాలు ఎన్నో జరిగినవి. అలాంటి సత్యాలు ఏదవుతుందో ఇందిరాగాంధీ కూడా ఉండు మోసిన ప్రధాని అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అలాంటి ప్రధాని ఏదవుతుందో అనేక సత్యాలు కూడా జరుగుతూ వచ్చినవి. అలాంటి మహత్తర వ్యక్తి 600 సంవత్సరాల క్రితం చెప్పాడు. 3500 సంవత్సరాల జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా మీరు కూడా సమసమాజంలో నిర్మాణం సాగిస్తారని ఆ రోజు జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా చెప్పడం జరిగింది. సంస్కారకర్తలై సూచికలుగా మారుతారని ఆ రోజు బ్రహ్మంగారు కానీ ఆ జగద్గురు శంకరాచార్యులు కానీ ప్రముఖులు కానీ కూడా చెప్పింది కూడా ఈ భవిష్యత్తు కాలంలో ఏదవుతుందో జరగబోయేది పీఠ మీద ఏదవుతుందో హరిజనులు గిరిజనులు దళితులే ఏదో జరుగుతుందని చెప్పారు. సత్యంగా జరుగుద్ది. ఎందుకంటే నేను కూడా జ్యోతిష్ పండితుడినే. ముందే ఎవరెవరితో నాయకులు వస్తారో, ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వేస్తాయని చెప్తాను. అలాంటి ఇక విశ్వకర్మలో పుట్టిన వాడిని నేను. భవిష్యత్ కాలంలోనే హరిజనులు గిరిజనులు దళితులే ఈ రాజ్యాలు వెళ్తారు, సమపరమైనటువంటి ఉద్యమాన్ని ఏదవుతుందో సాధిస్తారని కూడా నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ ఏదవుతుందో మనకి రిజర్వేషన్ ఏదవుతుందో కల్పించారు. ఆ రిజర్వేషన్ ఎవరు దయా దాక్షిణ్యాలు కాదు. ఆ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదవుతుందో 50%
బడుగు బలహీన వర్గాలకే చెందాలి అని ఆయన రాశాడు. అందుకని ఈ రిజర్వేషన్ చట్టాన్ని ఏదవుతుందో మనకి పెట్టారు. కానీ ఒకళ్ళక దయాదర్శన్యంలో కాదు, ఆ విధంగానే ఏదవుతుందో మనం పోరాటం చేస్తున్నారు కొంతమంది. ఆ యొక్క ఏదవుతుందో తక్కువనది కూడా ఏదవుతుందో సరిచేస్తున్నారు ఈ యొక్క ప్రజానీకము. దాంట్లో హరిజనులు, గిరిజనులు, బలహీన వర్గాలే ముందు వచ్చి పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి తక్కువ కాలం ఉంది, నాకు ఎక్కువ సమయం తీసుకోవద్దు కాబట్టి చెప్పడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, మరి బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని మనం ఈరోజు మల్లాపూర్ చౌరస్తాకు ఆవిష్కరించుకున్నాము. ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు నల్లబాబు గారు, అదేవిధంగా మల్లప్ప గారు, మరి స్థానిక శాసనసభ్యులు నా చిరకాల మిత్రుడు బండారు లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ గారు, నేతి సుభాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కార్పొరేటర్ సాయి గారు, మరి కార్పొరేటర్ ప్రభాస్ గారు, మరి అంజన గారు, ఎక్స్ కార్పొరేటర్ రామారావు గారు, మరి శ్రీనివాసరెడ్డి గారు, ఒక కంపెనీకి వెళ్ళి వచ్చారు విజయ్ డైరీ
మోహన్ మురళి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న హైదరాబాద్లో చిన్నలు ఎవరు కనబడరు, అంత పెద్ద పెద్దలు. అందుకే వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వివిధ సంఘాల అధ్యక్షులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాబాసాహెబ్ గారి అభిమానులు, బాబు జగజీవన్ రామ్ గారి అభిమానులు, మరి అదేవిధంగా పత్రికా మిత్రులకు నాకు నమస్కారం. మీకు అందరికీ తెలిసి మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అందరూ ఒకరికంటే ఒకరు ఈ చరిత్ర, వాళ్ళిద్దరి చరిత్ర గురించి తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. చరిత్ర దిక్కు పోకుండా నేను రాజకీయంలో 1984 రాజకీయంలో ఎంట్రీ అయినప్పుడే నేను అనుకున్నా, ఈ భారతదేశము రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు, ఒక 500 విగ్రహాలు రంగారెడ్డి జిల్లాలో పెట్టాలనుకున్నా. పెట్టేసిన 500 విగ్రహాలు పెట్టేసి, మరి అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహాలు కూడా చాలా మట్టుకు 100-120 దాకా ఇప్పటికే మా వికారాబాద్ జిల్లా ప్రాంతంలో పెట్టడం జరిగింది. మరి ఒకరేమో రాజ్యాంగ నిర్మాత అయితే, ఒకరేమో ఆ రాజ్యాంగ నిర్మాత ఏదైతే అంశాలు తీసుకొని వచ్చిందో ఆ అంశాలను ముందుకు తీసుకుపోయినా బాబు జగజీవన్ రామ్ గారు. వారిద్దరితో ఇవాళ భారతదేశంలో మనకు గౌరవం దక్కిందంటే కారణం వాళ్ళిద్దరు. లేకపోతే మనకు గౌరవం దక్కే ఇది లేకుండా, మరి అట్లాంటి వారిని మనము ఇవాళ విగ్రహాలు ఆవిష్కరించుకొని వారిని స్మరించుకుంటున్నామంటే చాలా పెద్ద విషయము. అందరికీ అభినందనలు చెప్తున్నా ఈ విగ్రహ కమిటీ సభ్యులకు కానీ, లేకుంటే మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సంఘాలకు కానీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆ విగ్రహాలు పెట్టడానికి కారకులైన మాజీ ఎమ్మెల్యే గారు, మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఇద్దరు మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అన్ని విధాల వారి సహకారం అందించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా, విగ్రహాలు పెట్టడం పెద్ద పని కాదు. దాతలు మస్తుమంది దొరుకుతారు, స్టాచ్యూలు తీసుకొచ్చి పెట్టుకుంటాం, పండుగ చేసుకుంటాం, తర్వాత ఇంటికి పోయి మర్చిపోతాం. అట్లా కాకుండా వాళ్ళు సూచించిన ఏవైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనలు ఒక 10% మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. 10% మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సాటి మనిషిని ప్రేమించాలి, ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులను ప్రేమించాలి, అన్నదమ్ముల్ని ప్రేమించాలి, తర్వాత పక్క ఇంటిలను ప్రేమించాలి, తర్వాత మన ప్రాంత ప్రజలను ప్రేమించాలి, మన రాష్ట్రాన్ని ప్రేమించాలి, మన దేశాన్ని ప్రేమించాలి. సాధ్యమైనంత వరకు పొరపాట్లు చెయ్యకుండా జాగ్రత్త పడాలి. వారిద్దరి ఆలోచనలు ఒకటే ఉంది, మద్యపాన నిషేధం, గుట్కాలు తినకపోవడం, బీడీలు సిగరెట్లు తాగకపోవడం, ఇవన్నీ వాళ్ళు చెప్పిన దానికి మనం ఉల్టా చేస్తున్నాం. ఈ కలియుగం దాన్ని ఉల్టా అయిపోయింది. అందుకే ఒక 10% వాళ్ళు చెప్పిన దాంట్లో మనం ఆచరిస్తే తప్పకుండా వారికి మనం కృతజ్ఞత భావంతో తెలిపినట్లు ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఉప్పల్ ప్రాంతంలో ఎవరు పిలిచినా కూడా మా లక్ష్మణ ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటా. తప్పకుండా అభివృద్ధి కార్యక్రమంలో కూడా పార్టీలకు అతీతంగా, అభివృద్ధి కార్యక్రమం కూడా పార్టీలకు అతీతంగా. స్పీకర్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రభుత్వంలో హైయెస్ట్ పోస్ట్ ఇది. ఏ అధికారిని పిలిచినా, ఏ మంత్రిని పిలిచినా రావాల్సిందే, మనం చెప్పేది చేయాల్సిందే. మీ ఉప్పల్ ప్రాంతానికి అవసరం ఉన్న నిధులు కానీ, అవసరం ఉన్న అభివృద్ధి కానీ ఏదున్నా స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి సూచన మేరకు తప్పకుండా ప్రతి దాంట్లో నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.